జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చక, జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చక మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వైఎస్ఆర్సీపీని వీడి షర్మిల గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరి 2 నెలలు అయినప్పటికీ తెర వెనక ఏం జరిగిందో తెలియదు. కానీ ఈరోజు మళ్ళీ ఆయన యూటర్న్ చేసుకొని వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు తెర వెనక ఏం జరిగింది, ఎందుకు ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు, మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్కి ఎందుకు తిరిగి వస్తున్నారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం. ఆళ్ళ రామకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చక, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇట్లా జరుగుతుంది అంటూ ఆయన పైన విమర్శలు చేసి వైఎస్ఆర్సీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2 నెలలు తిరగకుండానే మళ్ళీ యూటర్న్ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఆయన రాబోతున్నారు. అసలు ఏంటి మేడం, తెర వెనక ఏం జరుగుతుంది? ఇదంతా ఒక డ్రామాలా ఉంది అంటూ కూడా కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు వెళ్ళారు, ఎందుకు తిరిగి వచ్చారు అంటే ఏం చెప్తారు? ఇది ఒక పొలిటికల్ స్టంట్ అండి. ఆయన పొలిటికల్ టూరిస్ట్గా మారాడు. ఓకే, పొలిటికల్ టూరిస్ట్ కొత్త పదం మేడం ఇది. వస్తారు, ఇంకా వస్తారు. ఎలక్షన్ల దగ్గరికి వచ్చే లోపు ఇట్లాంటి టూరిస్టులు బయటకు వస్తారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, తన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు తెలుసుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి ఆళ్ళ రామకృష్ణారెడ్డి బయటికి పంపించాడు. ఓకే, ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంతటి వీర విధేయుడే బయటకు వచ్చాడు అంటే అసలు మనం ఎందుకు రాకూడదు అని చాలామంది బయటకు వచ్చేస్తారు అనేది ఒక ప్లాన్, గేమ్ ప్లాన్. ఇది ఈ గేమ్ ప్లాన్లో భాగంగా ఆర్కే బయటకు వచ్చి, మామూలుగా అయితే పాపం అందరూ ఆయన్ని కరకట్ట కమల్ హాసన్ అని పిలుస్తారు కదా, కానీ నేను ఎందుకో అలా ఇష్టపడను. ఎందుకంటే రాజకీయ నాయకుల్ని, రాజకీయ విశ్లేషకులు మనమే అపహాస్యం పాలు చేస్తే మనకు కూడా బాగుండదు, మనస్కరించదు, కరెక్ట్ కాదు. పోయినసారి మీరు ఇదే మాట నన్ను అడిగితే కూడా నేను దాట వేసి ఏం చెప్పాను అంటే, వైఎస్ఆర్ పార్టీలోకి ఒక వ్యక్తి అంటూ వెళ్ళాడు అంటే, ఆంతరంగికుడు అయ్యాడు అంటే అతనిని ఒక ఆక్టోపస్ అయినా వదులుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి వదలడు అని చెప్పా. అవును, మీకు గుర్తుండే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకు వదలడు? ఎందుకు వీళ్ళు వదిలించుకోలేరు? కష్టమైన, నష్టమైన, బాధ అయినా పంటి బిగున భరిస్తూ ఉంటారు. ఆ బాధను ఎందుకు భరిస్తూ ఉంటారు? జగన్మోహన్ రెడ్డి చెంపదెబ్బలు కొడతాడని చెప్తారు, రకరకాల ప్రయోగాలు చేస్తాడని చెప్తారు. అయినా వీళ్ళు ఎందుకు అలా ఉంటారు అక్కడ? చచ్చిన కాలేజీ బతికిన కాలేజీ లాగా. రీజన్ ఏంటి అంటే, ఒక వ్యక్తి దగ్గర వైట్ మనీ ఉంది అంటే పిల్లికి మాంసం వాసన వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డికి వాసన వస్తుంది. ఓకే, పారిశ్రామికవేత్తలను అందరినీ అలాగే ఇరికిస్తాడు. 16 కేసుల్లో ఉన్నది రకరకాల పారిశ్రామికవేత్తలు. వీళ్ళందరూ వైట్ మనీ ఉన్నవాళ్లే. వాళ్ళందరినీ ఇరికిచ్చారు కదా తలా ఒక కేసులో. ఆ వైట్ మనీ అంతా ఎక్కడుంది ఇప్పుడు? జగతి పబ్లికేషన్స్లో ఉంది. ఇంకో దాంట్లో ఆయన 40 సూట్ కేసు కంపెనీల్లోకి ఆ డబ్బు వెళ్ళింది. ఓకే, ఆ సూట్ కేసు కంపెనీలోంచి ఇంకెక్కడికో వెళ్ళింది. అన్నీ చేరి జగన్మోహన్ రెడ్డికి చేరినాయి. అందుకే కదా 16 కేసులు పెట్టారు. అవును, ఎవరికి కడుపులో నొప్పి వచ్చి పెట్టిన కేసులు కాదు కదా. కడుపులో నొప్పి వస్తే 1 కేసు పెడతారు, 2 కేసులు పెడతారు, 3 కేసులు పెడతారు. 16 కేసులు అయితే ఎవరు పెట్టలేరు కదా, 16 నెలలు జైల్లోనూ ఉంచలేరు కదా. సరే, ఏది ఏమైనప్పటికీ ఆయన ఒక వ్యక్తి ఆర్థిక సామ్రాజ్యాన్ని అధీనంలోకి తీసుకున్న తర్వాత వాళ్ళకి రాజకీయ సామ్రాజ్యంలోకి ఎంట్రీ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి. అలా ఇస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలాగా ఆర్థికంగా మునిగిపోయాక రాజకీయంలోంచి బయటకు వచ్చి ఏంటి సాధిస్తావు నువ్వు? ఓకే, ఇప్పుడు మ్యాట్రిక్స్ ప్రసాద్ ఉన్నాడు, 700 కోట్లు ఏమో వైట్ ఇచ్చాడు ఈయనకి. ఆయనకి వ్యాన్పిక్ కంపెనీ ఇచ్చారు, భూమి ఇచ్చారు. ఇప్పుడు వ్యాన్పిక్ భూమి పోయింది. ఈయన ఏ విధంగా 700 కోట్లు వెనక్కి తీసుకోగలుగుతాడు? పోయినట్టే. ఆ పివిపి ప్రసాద్ అంటారు, పొట్లూరు వరప్రసాద్, అలాగే కోనేరు ప్రసాద్ అంటారు. ఇట్లా వాళ్ళతో పాటే
రామ్కీ ఇండస్ట్రీస్ ఉమ్. ఆయన ఆయన కూడా అయోధ్య రామరెడ్డి. అయోధ్య రామరెడ్డి ఆయన కూడా కేసులో ఉన్నాడు కదా, ఆయన దగ్గర కూడా వైట్ తీసుకున్నారు కదా, ఆయన తమ్ముడే ఈయన ఉమ్. ఆర్కే. ఉమ్. ఇప్పుడు ఆర్కే నేను తోక జాడిచ్చాడు అనుకుందాం పోనీ, నిజానికి అక్కడ ఆయనకు తోక కట్ అవుద్ది. అయోధ్య రామరెడ్డి గారికి ఆయనకి ఎంపీ కూడా ఇచ్చారు కదా గతంలో. ఇప్పుడు ఆయన రాజ్యసభ ఎంపీ అండి, ఓకే ఓకే. అయోధ్య రామరెడ్డి. ఆ పాత స్నేహాలకి ప్రతిఫలంగానే ఆయనకి రాజ్యసభ ఎంపీ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మరి ఆయన కుటుంబ సభ్యులు ఎదురు తిరిగారు అనుకోండి, ఆయన ఊరుకుంటాడా? అందుకని ఇది ఖచ్చితంగా ఆర్కే తిరుగుబాటు కాదు, లొంగుబాటు అంతకంటే కాదు, కేవలం ఇది పొలిటికల్ డ్రామా అంటారు. పొలిటికల్ డ్రామా. ఈ పొలిటికల్ డ్రామాలో భాగంగానే మనవాడెవడో పరాయి వాడెవడో, ఇటుండేవాడెవడో అటుండేవాడెవడో తేల్చుకోవాలి అంటే ఇట్లాంటి ఆర్కేల్ని వాడతారు, ఇలాంటి ఆర్కేలు ఉపయోగపడతారు. ఓకే. అంటే మరి అసలు ఆర్కే గారు షర్మిల గారి దగ్గరికి వెళ్ళడం కారణం ఏంటి? అంటే షర్మిల గారు ఎటువంటి వ్యూహాలు రచిస్తున్నారో తెలుసుకోవడంలో భాగంగానే ఆర్కే గారు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చా? ఇప్పుడు ఒక షర్మిల ఏం చేస్తుంది అనే దానికంటే కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహం కూడా తెలుస్తుంది కదా ఈయన వెళ్తే. ఓకే. కాకపోతే ఇప్పుడు మీకు నాకు ఉన్న పరిజ్ఞానం ఆ మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఉండదా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో ఎలుక బోన్లు పెడుతుంటారు. అయితే ఇప్పుడు ఎలుక బోన్లు పెట్టడం అనేది చాలా పాత ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు కొత్త కొత్త టెక్నిక్లు వచ్చినాయి. ఏంటి అంటే ఒక జిగురు పూసిన ప్లేట్లు వస్తుంటాయి, ఒక ప్లేట్ మీద గమ్ ఉంటుంది, ఎలుక్కు తెలియదు కదా అది గమ్ అని, వచ్చి అక్కడ కూర్చుంటుంది, చంపేయచ్చు. అట్లాగే ఇప్పుడు ఈయన పొలిటికల్గా గమ్ము మీద కూర్చోబెడతాడు వాళ్ళని. ఓకే. ఆ గమ్ ఏంటి అంటే ఆర్థిక సామ్రాజ్యం. ఆర్థిక సామ్రాజ్యంలో మునిగి తేలిన తర్వాత, ఆ స్కాముల్లో ఇరుక్కున్న తర్వాత, ఆ గందరగోళాలు అయిపోయిన తర్వాత చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లు అయోధ్య రామరెడ్డి లాంటి వాళ్ళు ఎంపీ సీటు తీసుకుని ఊరుకుంటారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళకి వేగులు వాళ్ళగా ఉపయోగపడతారు, రకరకాల మనుషులుగా ఉపయోగపడతారు. అంటే జగన్మోహన్ రెడ్డి వాడకం ఈ విధంగా ఉంటుందన్నమాట. ఆ ఇంట్లో కుక్కని, ఆ ఇంట్లో పిల్లిని, ఆ ఇంట్లో చెట్టుని దేన్ని ఆపుకోకుండా వాడుతూనే ఉంటారు. ఆ వాడుతూనే ఉండే దాంట్లో భాగంగా ఆర్కే అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు. మరి ఎవరికైనా అనుమానం రావచ్చు ఇంత తొందరగా ఎందుకు వచ్చాడు అని. కాకపోతే అక్కడ షర్మిల మేము వాళ్ళ అబ్బాయి పెళ్లి హడావుడిలో ఉంది. కరెక్ట్గా దాని గురించి ఒకటి అడగబోతున్నాం మేడం. అంటే షర్మిల గారి కుమారుడి ఎంగేజ్మెంట్ రోజు కరెక్ట్గా వైఎస్ఆర్సీపీని వీడి పెళ్లి రోజు మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకే వచ్చాడు అంటే కూడా ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏమండి, మనం ఏంటంటే ఎంత దారుణాలు జరుగుతున్నా ఏదో ఒకటి మాట్లాడుకుని సంతోషపడటం అలవాటు అయిపోయింది మనకి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పెళ్ళయింది, ఈయన పెళ్లి కుదిరింది, ఈయన ఆ పార్టీలోంచి బయటకు వచ్చాడు, వీళ్ళ పార్టీలో చేరాడు, మళ్ళీ పెళ్ళి అవుతుంది, ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి వెళ్ళాడు. దీనివల్ల ఈ దేశానికి వచ్చిన లాభం ఏంటి? ఆ రాష్ట్రానికి వస్తున్న లాభం ఏంటి? మంచి ఏంటి చెప్పండి. ఇది వ్యక్తుల స్వార్థం. ఇది ఈ రాజకీయాలు అనేది వ్యక్తుల స్వార్థం. ఇక్కడ ఏమైనా రాజధానికి ఏమన్నా లాభం జరిగిందా? లేదు. రాజధాని రైతులకి ఏమన్నా లాభం జరిగిందా? ఈ ఆర్కే మనిషి రాజధాని ప్రాంతంలో మనిషే కదా. అక్కడ ఈయనకి ఎమ్మెల్యే టికెట్ ఆశించి వెళ్ళాడు కాంగ్రెస్లోకి. ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఈయనకి ఎంతో కొంత అక్కడ పనిచేశాడు కాబట్టి ఈయనకి ఒక పలుకుబడి అనేది ఉంటుంది అక్కడ. ఓట్లు చీల్చుదామని వెళ్ళాడు. ఇప్పుడు ఆ చీలే ఓట్లు కూడా ఎవరికి చీల్తాయి? తెలుగుదేశానికి పడే ఓట్లు ఈయనకి చీల్తాయి. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడంటే ఈయన ఎంత గొప్పోడో అనుకుని వేస్తారు ఓట్లు అనుకున్నారు. కానీ అక్కడ ఏదో టికెట్ గురించి మొండి చేయి చూపించుంటారు. ఈ డ్రామా అంతా కాంగ్రెస్ వాళ్ళు షర్మిల గారు గ్రహించుంటారా? షర్మిల గ్రహించిందో లేదంటే ఆమె తీరిగ్గా లేదు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు గమనించారో టికెట్ లేదని ఉంటారు. అందుకని ఎందుకు వృధా ప్రయాస అక్కడే కూర్చోవటం అందుకని చెప్పి వెనక్కి వెళ్ళి ఉంటాడు. ఇది ఖచ్చితంగా ఒక స్కాము, ఇది ఒక కోవర్ట్ డ్రామా.